వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తారు అధికారులు. 10 గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సీజన్లో తొలిసారి జూరాల ప్రాజెక్ట్ గేట్లు తెరుస్తున్నారు. దీంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల వద్ద జల ప్రవాహంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, జూరాల వద్ద జలకళ సంతరించుకుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జూరాల ప్రాజెక్ట్ కి వరద పోటెత్తింది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి 1,00,000 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో వచ్చినటువంటి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. ఈ సీజన్ లో తొలిసారి జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. 10 గేట్లు 1 మీటర్ మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గత 15-20 ఏళ్ల కాలంలో తొలిసారి ఇంత ఆలస్యంగా జూరాల ప్రాజెక్టులు గేట్లు తెరుచుకోవడం జరిగింది. గతంలో 10 ఏళ్ల క్రితం కూడా వరద ప్రవాహం కొంత ఆలస్యంగా వచ్చింది. కానీ ఈసారి మాత్రం దాదాపుగా 65 రోజులు ఆలస్యంగా వచ్చింది. గత ఏడాది మే చివరి నాటికే జూరాలకు వరద ప్రవాహం కొనసాగగా ఈసారి మాత్రం జూలై చివరి వారానికి వరద వచ్చింది. దాదాపుగా 65 రోజులు ఆలస్యంగా జూరాల ప్రాజెక్టుకి వరద వచ్చింది. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టుకి 91,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో 81,000 క్యూసెక్లు దిగువకు వదులుతూ ఉన్నారు. ఓవైపు విద్యుత్ ఉత్పత్తి నుంచి కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండడంతో కృష్ణమ్మ జూరాల శ్రీశైలం వైపు పరుగులు పెడుతుంది. ఈ సీజన్ లో పూర్తి స్థాయిలో జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకి వచ్చేటటువంటి వరద మీద ప్రభుత్వానికి అంచనా లేకపోవడంతో దాదాపుగా ఈ సాగునీటికి సంబంధించి కొంత సందిగ్ధం నెలకొంది. ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద నీటిని ఒడిసి పట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. దాదాపుగా 4-5 రోజుల నుంచి కూడా వరద కొనసాగుతున్నప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు విడుదల చేస్తారా చేయరా అనేటటువంటి దాని మీద అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వలేదు. నిన్న బీఆర్ఎస్ పార్టీ సాగునీరు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని పిలుపునివ్వడంతో నిన్న హుటాహుటిన అధికారులు ఎడమ కుడి కాలువలతో పాటు ప్యారలాల్ కెనాల్ కి నీటిని విడుదల చేశారు. వచ్చినటువంటి నీటిని ఒడిసిపట్టేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద నీటిని కాలువలకు విడుదల చేయాల్సింది పోయి దిగువకు విడుదల చేయడం కొంత ఆందోళన కలిగిస్తుంది. శ్రీశైలంకి నీళ్లు వెళ్తే ఏపీ పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని తరలించుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కాలువలకు విడుదల చేయకుండా దిగువకు నీళ్లు విడుదల చేయడంపై రైతాంగం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఆ పంపులన్నీ కూడా ఆన్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఒక్కొక్క పంపు ఆయా ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ప్రారంభించారు. పూర్తి స్థాయిలో వచ్చినటువంటి వరద నీటిని ఎత్తిపోయాలనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వరద ప్రారంభమై 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా పంపులు సిద్ధంగా పెట్టుకోలేదు. మరోవైపు ఈసారి చాలా ఆలస్యంగా వరద వచ్చింది. దాదాపుగా 65 రోజులు ఆలస్యంగా వరద వచ్చినటువంటి సందర్భంలో ఇటు కేఎల్ఐ కానీ ఇటు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కి సంబంధించినటువంటి పంపులన్నింటినీ కూడా సిద్ధంగా పెట్టుకోవాల్సింది. కానీ మోటార్లు సిద్ధంగా లేకపోవడంతో వచ్చినటువంటి వరదను ఒడిసిపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పంపులన్నీ కూడా ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని రైతులు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ప్రభుత్వము కృష్ణా నీటిని Right. ఒడిసిపట్టడంలో విఫలమవడం పట్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరువుని బూచిగా చూపెడుతూ రైతులు ఆందోళనకు గురయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ ఉన్నారు. మొత్తంగా ఈ జూరాల ప్రాజెక్టుకి వరద రావడం పట్ల మాత్రం ఆయకట్టు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 3-4 లక్షల ఎకరాలు జూరాల మీద ఆధారపడినటువంటి ఎత్తిపోతల పథకాలు కావచ్చు, లెఫ్ట్ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా కూడా 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఈ రైతులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత వరద రావడం పట్ల కూడా రైతాంగం అంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.